ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 534వ నామం త్రిపద అని. త్రిపద అంటే 3 అడుగులు అని అర్థం. 3 అడుగులతో విశ్వాన్నంతటిని ఆక్రమించిన స్వామి కనుక త్రిపద అన్నారని మనకి ఈ నామం ద్వారా తెలియజేశారు. మరి 3 లోకాల్ని ఆక్రమించిన స్వామి త్రిపద అని శంకరాచార్యులు వారు వ్యాఖ్యానించారు. త్రీణి పద విచక్రమే అని శృతి చెప్తోంది. చిత్, అచిత్, ఈశ్వరుడు అనే 3 పదాల్ని జ్ఞానమూర్తి అయిన కపిలుడు అంటే కపిల రూపంతో ప్రబోధించిన వాడు అని అర్థం. అంటే చిత్తు అంటే ప్రకాశం, అచిత్తు అంటే జగత్తు, ఈశ్వరుడు 3 అడుగులతో 3 లోకాల్ని ఆక్రమించాడు అన్నారు. ఇక్కడ ఇంకొక అర్థం, చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు అనేటువంటి 3 పదాల్ని జ్ఞానమూర్తి అయి కపిలని స్వరూపంతో అందరికీ బోధించిన వాడు గనక త్రిపద అన్నారు. చిత్ అంటే శాశ్వతమైన, మార్పు లేని, సత్యమైనటువంటిది, ప్రకాశవంతమైనటువంటిది పరమాత్మ స్వరూపం. అచిత్ అంటే అశాశ్వతము, క్షణికము, మరి అజ్ఞానముతో కూడుకున్నది, చీకటి అంటే అజ్ఞానముతో కూడుకున్నటువంటిది జగత్తు. మరి ఈశ్వరుడే ఇక్కడ ఈ అచిత్ జగత్తుని సృష్టించిన వాడు ఈశ్వరుడే. ఆ చిత్ స్వరూపుడు ఆయనే, ఈశ్వరుడు ఆయనే. ఈ 3 పదాలకి కూడా జ్ఞానమూర్తి అయి 3 పదాల అర్థాన్ని కపిల స్వరూపంతో, మరి కపిలుడు మనం తెలుసుకున్నాం. కపిలుడు మరి జ్ఞానముతో తల్లికి జ్ఞానాన్ని బోధించినటువంటి వాడు, మోక్షాన్ని ప్రసాదించినటువంటి వాడు, తల్లికే గురువులాగా చక్కగా జ్ఞానాన్ని అందించాడనమాట. అటువంటి స్వామి త్రిపద అన్నారు. అకార, ఉకార, మకారాన్నే 3 పదాలు అని కూడా అంటారు. త్రిపద అన్నారు కదా, ఆ త్రిపదకి ఎన్ని అర్థాలు ఉన్నాయో మనకి చెప్తున్నారు. అకారం, ఉకారం, మకారం ఈ 3 పదాలు కలిగిన వాడు పరమాత్మ. అకారము 3 కలిస్తే ఏమవుతుంది? ఓంకారం. ఓంకారమే మూల శబ్ద బ్రహ్మం. ఆ ఓంకారము నుండే సృష్టి అంతా వచ్చింది. ఆ ఓంకారము నుండే ఈ 3 బయటికి వచ్చినాయి. అంటే ఈ 3 కలిస్తే ఓంకారం. అకారం ఈ 3 బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని చెప్తారు. ఈ 3టిని సృష్టించిన వాడు పరమాత్మ. అందుకని ఈ 3 పదాలు అకార, ఉకార, మకారాలనే 3 పదాలు కలిగిన వాడు గనక త్రిపద అన్నారు. 3 మూపురాలు కలిగిన వరాహ రూపం ధరించిన స్వామి త్రిపదుడు అని పరాశర భట్టరు వ్యాఖ్యానించారు. 3 మూపురాలు ఉన్నాయంట వరాహ రూపానికి. అటువంటి 3 మూపురాలు ఉన్న వరాహ రూపం ధరించిన స్వామి గనక ఆయన్ని త్రిపదుడు అన్నారని పరాశర భట్టరు వ్యాఖ్యానించారు. ఇంకా అర్థాలేంటి? గాయత్రి మంత్రం త్రిపద అన్నారు. అంటే 3 పాదాలు గాయత్రి మంత్రం. మరి గాయత్రి మంత్రం ప్రతిపాదకుడు ఎవరు అంటే పరమాత్మే. 3 అక్షరాలు గల జ్ఞానాన్ని ఇచ్చే స్వామి 3 సంఖ్యలు గల వైకుంఠాది
స్థానాలు గల స్వామి త్రిపాదుడు అని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. మరి మూడు ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు కదా, ఎక్కువ మూడు సంఖ్యతో చాలా ఉంటాయి. త్రిమూర్తులు ఎవరు అంటే ఆ అకార ఉకార మకారాలకు ప్రతిరూపాలు, ప్రతినిధులు అనుకోండి. పరమాత్మ వీళ్ళ ముగ్గురిని సృష్టించాడు. మరి ముగ్గురికి మూడు లోకాలు ఉంటాయి కదా, వైకుంఠాది లోకాలు. ఆ మూడు లోకాలు స్వామి యొక్క 3 అడుగులనండి. అలా పరమాత్మ త్రిపద అనే గాయత్రి మంత్రం 24 అక్షరాలు కలిపి 3 పాదాలు. అందుకని గాయత్రి మంత్రాన్ని త్రిపద అంటారు. మరి గాయత్రి మంత్రాన్ని ప్రతిపాదించిన వాడు పరమాత్మే. అది గొప్ప మంత్రం. ఆ మంత్రం యొక్క అర్థం పరమార్థం చక్కగా పరమాత్మ తెలియజేస్తాడు. అటువంటి మంత్రాన్ని ప్రతి మరి పురుషుడు దాన్ని ఆరాధించాలి. గాయత్రి మాతని ఆ మంత్రాన్ని జపం చేయాలి. మరి అది ప్రతి తండ్రి మళ్ళీ తన కొడుక్కి ఈ మంత్రాన్ని ఉపదేశించాలి. మళ్ళా కొడుకు అలా చెయ్యాలి. అలా గాయత్రి మాతను ఆరాధిస్తూ ఉంటారు. అది జ్ఞానముతో కూడుకున్నటువంటి ఎంతో పరమ జ్ఞానాన్ని తెలియజేసే మంత్రం అది. అటువంటి మంత్రము స్వరూపము ఆయనే, దాన్ని ప్రతిపాదించిన వాడు ఆయనే. మరి 3 అక్షరాలు గల జ్ఞానాన్ని అన్నింటిలోనూ మూడు 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 అంటూ ఉంటాం. అలా ఆకార ఉకార మకారాలంటే 3 అక్షరాలే కదా. ఆ 3 అక్షరాల జ్ఞానాన్ని ఇచ్చే స్వామి. 3 అక్షరాలే అనుకుంటున్నాం. ఓంకారం అంటే ఒకటే అక్షరం అనుకుంటాం. ఆ ఒకటే అక్షరంలో సర్వస్వం ఉంది. ఆ సర్వస్వము ఆ ఓంకారము నుండే వచ్చింది. ఆ జగత్తంతా మరి మొత్తం జగత్తు, విశ్వము, లోకాలు, దేవతలు మరి అన్నీ కూడా ఆ ఓంకారము నుండే వచ్చినాయి. ఈ జగత్తంతా సృష్టి అంతా ఓంకారము నుండే వచ్చింది. అలా 3 త్రిమూర్తుల్ని, 3 లోకాల్ని, వాళ్ళ యొక్క విధుల్ని, వాళ్ళే ఈ లోకాన్ని చక్కగా సృష్టి స్థితి లయాల్ని చేయటం ఆయనకి అప్పచెప్పారు, వాళ్ళకి అప్పచెప్పాడు. ఇలా ఆ 3 అక్షరాలే 3 పాదాలుగా కలిగిన స్వామి అని ఇన్ని అర్థాలు మనకి తెలియజేశారు. వాటిని మరి అన్ని 3 కలిగిన త్రిపదుడు, ఈ త్రిపదుడికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. విజ్ఞులు స్వామిని ఓం త్రిపదాయ నమః అని కొలుస్తూ ఉన్నారు. ఈ త్రిపద అయినటువంటి స్వామిని మనం కొలుస్తూ, స్వామి మాలో ఈ 3 అక్షరాల జ్ఞానాన్ని, నీ అవతారము యొక్క విశిష్టతను, వామనావతారం యొక్క విశిష్టతను, మరి జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని, ఈశ్వరుడి యొక్క స్థితిని అన్నిటినీ తెలియజేసి మమ్మల్ని జ్ఞానమూర్తులుగా, నీవు జ్ఞానమూర్తివైన, జ్ఞాన స్వరూపుడువైన నీవు మమ్మల్ని జ్ఞానమూర్తులుగా తయారు చేసి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం